సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు ఉన్నటువంటి గురువు, లాభస్థానమందు ఉన్నటువంటి రవి, బుధుడు, అలాగే చంద్రుడితోటి కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి ఈ చంద్రబలం ఈ వారం కొంత అధికంగా ఉండడం వల్ల మనఃప్రశాంతత అనేటువంటిది అధికంగా ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు, నచ్చినటువంటి విందు భోజనాన్ని చేయగలుగుతారు, అలాగే మనసుకి నచ్చినటువంటి వ్యక్తులను కలుసుకోగలుగుతారు. మీ ఇష్టమైనటువంటి ప్రాంతాలని లేదా మీ స్వస్థానాలకి మీరు వెళ్ళగలుగుతారు. బంధుమిత్రులతోటి కాలక్షేపం చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలి అనేటువంటి విధానంలో ప్రణాళికలను సిద్ధం చేసుకోగలుగుతారు. వాటన్నిటినీ కూడా చక్కగా అమలుపరచగలుగుతారు. ప్రత్యేకించి అర్ధాష్టమ శనేశ్వరుడు కానీ, ఈ రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ, అష్టమంలో ఉండేటువంటి కుజుడు కానీ, ఈ 3 గ్రహాలు కొంత ఇబ్బందికరంగా ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి తరుణంలో ఎక్కడా కూడా తొందరపాటు చర్యలకి పాల్పడకూడదు. కోపంలో నిర్ణయం తీసుకోకూడదు, లేదా ఆవేశంలో ఒక మాట మాట్లాడకూడదు. కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం, చక్కచక్క ముందుకు సాగకుండా ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దైవబలం ఉన్నది, గురుబలం ఉన్నది, రవి బలం ఉన్నది. కాబట్టి కొంత ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము అధికంగా ఉన్నప్పటికీ కూడా తొందరపాటుకి, ఆత్మవిశ్వాసానికి, అతి విశ్వాసానికి చాలా దగ్గరగా సంబంధ బాంధవ్యాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అతి విశ్వాసానికి, ఆత్మవిశ్వాసానికి వెంట్రుకవాసి తేడా ఉంటుంది. ఈ మాయలో పడకుండా, కుజుడు శని కలగజేసేటువంటి మాయలో పడకుండా చక్కగా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళితే ఈ వారం గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తూ ఉంటుంది. చెప్పుడు మాటలు వినకూడదు, మీకు సంబంధం లేని విషయాల జోలికి వెళ్ళకూడదు. అలాగే మిమ్మల్ని పొగుడుతున్నారు కదా, మీ వైపు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఒక వ్యక్తిని నమ్మకూడదు. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు అటు ఖర్చు పెట్టేటువంటి వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 10 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి దిశగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారిలో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాలన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. అవకాశాలు వస్తాయి, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కష్టసాధ్యమైనటువంటి విషయాలను సైతం చక్కగా చాకచక్యంతో పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని వెచ్చించగలుగుతారు. మరి ముఖ్యంగా పాతకాల స్నేహితుల్ని, అలాగే పాతకాలంలో ఉండేటువంటి సినిమాలను కూడా చూడగలుగుతారు. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ కుజదోష నివారణార్థం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.